రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని వారి బతుకులను రోడ్డుపాలు చేసిందని చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎస్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజూరు యూనియన్ ఆధ్వర్యంలో నిర్మించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. ఆటో డ్రైవర్లను రోడ్డుపాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తను చేవెళ్ల ఎంపీగా విజయం సాధించడం, దేశంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం తథ్యమని అన్నారు. చేవెళ్లలో కానీ ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లకు స్వయంగా ఆటోలు కొనుక్కోవడానికి లోన్లు కల్పించడంతో పాటు అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంతింటి కళను పంపిస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. ఆటో రిక్షా డ్రైవర్లు పట్టుకొని ఆటో రిక్షా డ్రైవర్లు కూడా మోసం చేసి వాళ్ళ ఓటు తీసుకోవడం. వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రభుత్వం వచ్చినాక 12,000 రూపాయలు ఇస్తాము ఏడాదికని, 12 పైసలు ఇవ్వలేదు. వాళ్ళు అన్నారు ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అని, ఇన్సూరెన్స్ ఒక్క 50 పైసా తక్కువ చేయలేదు. వాళ్ళు అన్నారు ఫ్రీ పార్కింగ్ ఇస్తా అని, ఫ్రీ పార్కింగ్ చేయలేదు. ఆటో రిక్షా డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు పెడతా అన్నారు, పెట్టలేదు. వాళ్ళకు ఫ్రీ పార్కింగే ఎన్నో ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. నిజంగానే అబద్ధాలు చెప్పి మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేమున్నాం మీ అంట, మిమ్మల్ని ఆదుకుంటాము. రెండైతే నేను తప్పనిసరిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు అయితే మీకు తీసుకొస్తాం. అదే కాక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వేరే బిజినెస్లో ఏదో వెల్డింగ్ షాపో లేకుంటే పాల బిజినెస్ ఏదన్నా పెట్టుకునే బిజినెస్ పెడితే మేము 20,000 నుంచి మేము 20 లక్షల వరకు మేము లోన్లు మేము గ్యారెంటీ ఉంటాం. అదే కాక పిల్లల స్కూలింగ్ గురించి కూడా మేము ఎన్నో పథకాలు జనరల్ ఉన్నాయి, అది మీకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇన్సూరెన్స్ గురించి ఎట్లయితే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అందులో కేంద్ర ప్రభుత్వము వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా, ఇంకా 10% ఆటో రిక్షా డ్రైవర్లు పెడితే ఉచితంగా తక్కువ ధరల 10 రూపాయలకు 1 రూపాయి పెడితే మొత్తం ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఆ పథకంకు నేను ప్రయత్నం చేస్తాను.